నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం మీడియా పోరాటం నాయకులతోనా రౌడీ మూకలతోనా సమాజం కోసమా అనే అంశంపై విశ్లేషణ. సమాజాన్ని ఉద్ధరించేదానికోసం ప్రజల సమస్యను రాజకీయ నాయకుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకునే వెళ్ళేదానికోసం, రైతుల బాగు కోసం, పేదరిక నిర్మూలన కోసం, నిరుద్యోగ సమస్య కోసం, విద్యా వ్యవస్థను బాగుపరిచేదానికోసం, ఆ తర్వాత న్యాయ పోరాటం కోసం, అవినీతిని నిర్మూలించే దానికోసం, అటు తర్వాత రౌడీ మూకలను అణిచే దానికోసం, స్వార్థ రాజకీయ నాయకులతో వారి మీద కథనాలతో పోరాడే మీడియా, అవినీతిని అంతమొందించాలన్న మీడియా ఎవరితో పోరాడుతుందో, ఎక్కడి పరిస్థితితో కొనసాగుతుందో అర్థం కాని స్థితిగతులు తయారయ్యాయి నేటి పరిస్థితుల ప్రకారం. ఒకానొక టైంలో గోడపత్రిక అనేది ఉండింది. ఆ గోడపత్రిక ద్వారా సమాజంలో మార్పులు అనేటివి వచ్చేటివి. చిన్న చిన్న సమస్యలను ఆ గోడపత్రిక ద్వారా ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను తీర్చే కాలం ఆనాటి కాలం. కాలం మారింది. ప్రింట్ మీడియా అంటున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా అంటున్నారు, అటు తర్వాత సోషల్ మీడియా అంటున్నారు, యూట్యూబ్ ఛానల్స్ అంటున్నారు, రకరకాలుగా ప్రస్తుతం ఇప్పుడు ఏఐ అంటున్నారు. మితి మీరిన డిజిటల్ వ్యవస్థ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది. నిమిషానికి ఏం జరుగుతుందో ప్రజల వద్దకు తీసుకొని వెళ్తుంది మీడియా. శరవేగంగా వెళ్ళే మీడియా శరవేగంగా హత్యలు కాయింపబడుతూ ఉన్నాయి. శరవేగంగా ఆ మీడియాపై కేసులు పెడుతూ ఉన్నారు. శరవేగంగా దాడులు చేస్తూ ఉన్నారు. అంత ఫాస్ట్గా మీడియా మీద కూడా దాడులు తయారు అయ్యాయి. నేటి సమాజ పరిస్థితుల ప్రకారం చూస్తే మీడియా ఉన్నది ఎవరి కోసం? సమాజం కోసం, సమాజ మార్పు కోసం, పేదరిక నిర్మూలన కోసం, విద్యా వ్యవస్థను బాగుపరచాలని కోసం, అటు తర్వాత రైతుల బాగు కోసం. ఇవన్నీ వేరేసి రాత్రింబగళ్ళు కష్టపడి అర్ధరాత్రో అటు తర్వాత మధ్యాహ్నమో ఎప్పుడో ఎక్కడో భోంచేస్తారు తెలియదు కానీ కంటి మీద నిద్ర ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆ మీడియా వ్యవస్థ, సమాజం కోసం పాటుపడే వ్యవస్థ ఇప్పుడు అస్తావ్యస్తంగా తయారు కావడానికి కారణం నాయకులని చెప్పవచ్చా? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. అటు తర్వాత మీడియాను అనగదొక్కుతున్నది అధికారులని చెప్పవచ్చా? ఒకసారి ప్రజలే ఆలోచన చేయాలి. ఆ రౌడీ మూకల, ఇది కూడా ప్రజలే ఆలోచన చేయాలి. సమాజమా, ఇది కూడా ప్రజలే ఆలోచన చేయాలి. రేయింబాబుల్లో కష్టపడుతున్న పెండే దన్నుగా నిలిచిన మీడియాకు ఈ సమాజం ఇస్తున్నది హత్య రాజకీయమా? ఎటు వెళ్తుంది మన రాజకీయ వ్యవస్థ? ఎటు వెళ్తుంది అధికారుల వ్యవస్థ? ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్య వ్యవస్థ? అంబేద్కర్ రాజ్యాంగం పెట్టిందే అందరూ సమానంగా ఉండాలి అని, కుల మత భేదాలు లేకుండా సమానంగా సమాజ స్థాపన కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని రాజనీతి లేకుండా రాష్ట్రాలన్నీ కూడా ఏ విధమైన పరిస్థితికి దిగజారాయో, మీడియాను ఏ విధంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయో ఒక్కసారి రాజకీయ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రౌడీ మూకలను పోషిస్తున్నది ఎవరు? గుండాలను పోషిస్తున్నది ఎవరు? గంజాయి స్మగ్లర్లను పోషిస్తున్నది ఎవరు? అవినీతికి అండగా నిలబడుతున్నది ఎవరు? మీడియానా, రాజకీయ నాయకుల? ఒక్కసారి ఆలోచించాల్సింది ఎవరు? ప్రజానికం మీరే ఆలోచించాల్సింది. దారుణమైన సంఘటన, హత్యలు దారుణంగా
హత్యలు చేసేది ఎవరు, చేయించుకునేది ఎవరు? రాజకీయ నాయకులు. హత్యలు ఒకానొకప్పుడు హత్యలు అంటే అది ఫ్యాక్షన్ గొడవలు, రాజకీయ గొడవలు. ఆ తర్వాత అవినీతి గొడవలు, డబ్బు సంపాదన మీద మీరిన దండయాత్రలు చేసుకుని గొడవలు చేసే హత్య రాజకీయాలు. అప్పుడు హత్యలు అంటే ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు హత్యలు అంటే వాళ్ళలేకే మీడియాను కూడా తోసేసి వాళ్ళ ఇష్టానుసారం మీడియాను కూడా అనగదొక్కే ప్రయత్నంలో హత్యలు చేస్తూ ఉన్నారు ఈ నేటి సమాజం. ఈ సమాజ పరిస్థితిని ఈ విధంగా దిగజార్చింది ఎవరు? ఒక్కసారి ప్రజలే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల కోసం పోరాడే మీడియా కొంతమంది ఉంటారు. ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. మంచి చేసే వాళ్ళు ఉంటారు, చెడ్డ చేసే వాళ్ళు ఉంటారు. ప్రతి వ్యవస్థలో రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆ తర్వాత వైద్యాధికారులు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. మొత్తం వ్యవస్థలో ఉండే వాళ్ళంతా మంచి చెడు రెండు వర్గాలు ఉంటాయి. మీడియాలో కూడా మంచి చెడు రెండు వర్గాలు ఉంటాయి. చెడు మీడియాకు ఎటువంటి ఆటంకం లేదు, మంచి చేసే మీడియాకే ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి ఇది కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేనికి నేను ఈ వీడియో చేశాను అంటే, నికషక్కంగా వార్తలు రాసే వాళ్ళే ఇటీవల కాలంలో హత్యలు గావింపబడుతూ ఉన్నారు. వ్రాతల కోసం ముందుకు నడిచే వాళ్ళ ఈపుల మీదనే వార్తలు పడుతూ ఉన్నాయి. ఆ వ్రాతలు రాసే వాళ్ళు మాకు వద్దు అని వార్తలు పెట్టే వాళ్ళను ఎవరు ప్రశ్నించాలి? ఆ ప్రశ్న ప్రజల చేతిలోనే ఉంది. ప్రజలే ఇటువంటి సమాజానికి వార్తలు పెడతారు. ఒక్కసారి అందరూ మీడియాను అనగదొక్కే వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు అనుకుంటే ప్రజల పక్షాన మీడియా ఉంది కాబట్టి రాతలు రాసే వాళ్ళకి చేయూతనిస్తుంది ప్రజానికమే. తస్మాత్ జాగ్రత్త. ప్రజానికమే రాతలు రాసే వాళ్ళకు చేయూతనిచ్చి ఎప్పుడో ఒకసారి వార్తలు పెట్టే టైం ఆసన్నం అవుతుంది. ఇది ఎవరో ఎక్కడో ఆలోచించుకోండి. నేను ఎవరిని తప్పులు పట్టడానికో ఈ వీడియో చేయలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల కోసం పోరాడే వారిని అనగదొక్కే ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. రౌడీ మోకలు, గూండాలు, స్మగ్లర్లు వీళ్ళందరికీ వెన్ను దన్ను ఎవరున్నారు? రౌడీ నాయకులతో, గుండాలతో, రాజకీయ నాయకులతో పోల్చుకొని సమానంగా మీడియాను కూడా హత్య చేస్తూ ఉన్నారు అంటే ఇది ప్రజలే ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నా. ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన కారణం వ్యవస్థ. ఆ వ్యవస్థను సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితులు ఎవరికి ఉన్నాయో ఆలోచన చేసుకోండి. ఇది ఒక మీడియాకు సంకేతం నేను ఇవ్వడం కాదు, అన్ని వ్యవస్థలకు సంకేతం ఇవ్వడానికే నా ఈ ఎర్రి ఆలోచన అన్నదే ఈ వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.